అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ చాలా ప్రస్ఫుటంగా ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా. మనం మేలులు జరిగినప్పుడే ఇటువంటివి చేస్తున్నాం. కానీ యోబు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన కీడు సంభవించినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలిపినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ గ్రంథంలో. అయితే కృతజ్ఞతలు తెలిపే విధానం ఎన్ని విధాలుగా ఉన్నాయో ఒకసారి మీకు చెప్పగలరా? కృతజ్ఞతలు తెలిపే విధానం ఎన్ని విధాలుగా ఉన్నాయో చెప్పగలరా? కృతజ్ఞత తెలిపే విధానం 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి, మాట చేత కృతజ్ఞత తెలియచేయచ్చు. 2, క్రియ ద్వారా కృతజ్ఞత తెలియచేయచ్చు. మాటల చేత కృతజ్ఞతలు చాలా విషయాలు ఉంటాయి. అలాగే క్రియ ద్వారా కూడా మనం కృతజ్ఞతలు చాలా విషయాలు ఉన్నాయి. మనకు తెలిసింది గట్టిగా 1, 2 మనకు తెలిసి అలాగే అవే చేస్తూ ఉంటాం. కానీ దేవునికి కృతజ్ఞతలు తెలిపే విధానం 1 మాట చేత, 2 క్రియ చేత కృతజ్ఞతలు. ప్రత్యేకంగా జరిగిన విపత్తును అధిగమించినప్పుడు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, బాధలు అధిగమించినప్పుడు, దేవుడు వాటి నుంచి మనల్ని దాటవేసినప్పుడు మాత్రమే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇటువంటి ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకుంటాం. కానీ అసలు ఈ కృతజ్ఞతలు ఏ విషయంలో మనం దేవునికి తెలియచేయాలని మనం ఆలోచన చేస్తే అసలు మానవ మెదడు నరాలు చెట్లిపోతాయి. అన్ని కార్యక్రమాలు ఉన్నాయి దేవుడు చేసినవి మన జీవితంలో. కనుక ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి క్షణం, నిమిషం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకనంటే అసలు మనకు జన్మనివ్వడమే అది ఒక పెద్ద మేలు మనకి చేయడం దేవుడు. ఏమండి, మనకి జన్మనివ్వడమే పెద్ద వరం. దేవుడు అనుకుంటేనే కదండి మనం ఈ భూమి మీదకి వచ్చిన వారం. మనం మరి భూమి మీదకి వచ్చిన మనకి దేవుడు ఎన్నెన్ని కార్యక్రమాలు చేశాడో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎన్నెన్ని విధములుగా ఆయన యొక్క అద్భుతాలు, మహత్కార్యాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారండి? మనం అనుభవిస్తున్నవన్నీ సృష్టిలో మనకి సైంటిస్ట్కి తెలిసింది 10% అంటండి, 100కి సైంటిస్ట్కి. అంటే ప్రపంచంలో మేధావి ఎవడైనా ఉన్నాడంటే శాస్త్రవేత్తే. వాడికి తెలిసిందే 10% అట. మిగతా 90% కూడా తెలియదు. వాడికి 10% తెలిస్తే మనకి ఎంత శాతం తెలిసినట్టు? అంటే ఈ సృష్టి యావత్తు 6 అడుగుల మనుషులైనటువంటి మన కొరకే, దేవుని పిల్లలమైనటువంటి మన కొరకేనండి. ఈ జగత్తు అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ దేవుడు మన కొరకు సృష్టించినటువంటి పని. అదే వేదిక మీద రండి లక్ష్మణరావు గారు, వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి దొండపాటి లక్ష్మణరావు గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సృజించినటువంటి వాటిలో 90% మనకి ఇంకా తెలియకపోగా, అంటే ఆయన ఎన్ని చేశాడో మనకే తెలీదు. అంటే ఎన్నిసార్లు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. లేఖనముల ద్వారా మనం ముందుకు వెళ్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. అంటే నేను చెప్పింది కాకుండా మీరు దేవుడు మాట ప్రకారంగా చూస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, కొంచెం తొందరగా ముందుకు వెళ్దాం. మరియు చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో ఒక పద్ధతి చెప్తున్నాడు. మరియు మాట చేత గాని, క్రియ చేత గాని మీరు ఏమి చేసినను, పైగా ఎలా చేయాలట, ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి అయిన దేవునికి ఎవరి ద్వారా చెల్లించాలి?
మీకు మీరుగా ఇండివిజువాలిటీగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవునికి చేరదట, దేవునికి చెందదట. అది ఎవరి ద్వారా చెల్లాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ద్వారా చేయాలట. మీరు మాట ద్వారా కానీ క్రియ చేతద కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని అంటున్నాడు. ఇంకా మన జీవితంలో ఇప్పుడు నేను ఈ విశ్వం గురించి అంతా, ఈ సృష్టి మనం అనుభవిస్తున్న అన్నింటి గురించి చెప్పాలంటే దేవుడే ఏంటంటే అవన్నీ చెప్తే మానవ మెదడుకు అర్థం కాదని ఎన్నెన్ని విధములుగా ఆయన కార్యాలు ఉన్నాయని చెప్పేశాడు. మనిషి ఎన్ని కనుగొంటాడో అవన్నీ దేవుని గురించి, ఆ దేవుడు మన గురించి సృష్టించినవని అర్థం చేసుకోండి. ఇక నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా దేవుడు గురించి మనం అసలు కృతజ్ఞత చెప్పవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఉందంటే ఒకటి జన్మనివ్వడము. జన్మ ఇచ్చిన తర్వాత మనం పుట్టిన నాటి నుండి చచ్చిపోయేంత వరకు అనుభవిస్తున్నటువంటి ఈ విశ్వము. ఇక మూడోది ఏంటంటే అసలు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ భూమి మీదకు వచ్చిన మనమందరము మరలా పరలోకం చేరడానికి దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే చూడండి, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము తేజోవాసులైన అన్న దగ్గర నుంచి చదవండి. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో మనలను అట ఏం చేశాడంట, పాత్రులుగా చేసినందుకు తండ్రికి. చదవండి, ఒక్కరు చదవండి అన్న క్లారిటీగా చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో మనలను పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని ఏం చేస్తారంట, బతిమాలుకుంటున్నాడంట. అంటే అటువంటి మనస్సు ఆ సంఘానికి, క్రైస్తవులైన వారికి రావాలి అని దేవుని కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం మీకు ఏమైనా అర్థమైందండి? ఏం అర్థం కాలేదు కదా. తేజోవాసులంటే తేజస్సు అంటే ఏంటండి? ఏమండి, వెలుగు. తేజోవాసులు అంటే మనం వెలుగు సంబంధులము. దేవుడు ఏంటి, వెలుగై ఉన్నాడా? అంటే మనం కూడా వెలుగు సంబంధం, అంటే మనం దేవుని వారం అని అర్థం. అందుకే అన్నాడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో. తేజోవాసులైన వారు మరలా ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులు. పరిశుద్ధులకు దేవుడు ఒక స్వాస్థ్యం అవబోతున్నాడు. ఆ స్వాస్థ్యములు అంటే ఆ స్వాస్థ్యం ఏంటో కాదు, పరలోకం. ఏమండి, పరలోకం, నిత్య జీవం ఇవ్వబోతున్నాడు ఆయన. అందులో మనం పాలిభాగస్థులం అవుటకు మనల్ని పాత్రులుగా చేసేటట. ఎవరున్నదండి అక్కడ మీ బైబిల్లో? తండ్రి. మనలను పాత్రులుగా చేసినందుకు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. అంటే దేవుడు మళ్ళా మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వీటినన్నిటినీ అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలపకపోగా, దేవుణ్ణి తెలుసుకోకపోగా, మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా బ్రతుకుతూ నరకానికి పోతున్నటువంటి వేళలో మరలా మన గురించి ఒక గొప్ప ఆలోచన చేసి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన మరణము ద్వారా మనందరికీ రక్షణను అనుగ్రహించి, ఆ రక్షణ ద్వారా అంటున్నాడు ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం పాలివారమగునట్లుగా దేవుడట మనల్ని ఏం చేశాడు, పాత్రులుగా చేశాడు. లేదంటే మనం పాత్రులు కాదు, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడితేనే గాని మనం పాత్రులము కాదు, మనకు అర్హత లేదు.
మనం చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, మనం చేసిన పొరపాటులు దోషములు అన్నీ ఇన్ని కాదు. ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల్ని పంపించి నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన తన రక్తములో మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది కడిగి పాత్రులుగా చేసేటటండి. దేనికి? తేజో ఏం చేస్తారంటే తండ్రి తండ్రి ప్రభు స్తుతి 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 నాయన హల్లెలూయా హల్లెలూయా, మీకు వందనాలు దేవా, స్తోత్రం నాయన స్తోత్రం నాయన అంటూ ఉంటారు. దానివల్ల దేవుడికి వచ్చే స్తుతి పెద్దగా ఏం కాదండి. అనేక మంది ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయా అలవాట్ల చేత పాపములో పడి నశించిపోతున్నారు. మరి నువ్వు దాని మాట ఏంటి? దాని విషయం ఏంటి? నువ్వు ప్రార్థించినంత మాత్రాన వారందరూ మారిపోతారా? ఎప్పుడు మారాలి? నీవు అడుగు బయటికి వేసి బైబిల్ చేతపట్టి క్రియ ద్వారా వాక్యము చెయ్యాలి. ఇప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని బయటికి వెళ్తాం, అదేంటి? క్రియ. నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం ఏంటి? మాట చేత క్రియ చేత రెండు జరుగుతున్నాయి అక్కడ. చూసారా? అదనమాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవుడికి. ఎందుకంటే మనం అందరము భూమి మీద ఉన్న వారందరూ దేవుని పిల్లలు. వీరు నశించిపోతే దేవుడికి మనశ్శాంతి ఉండదండి. మన బిడ్డల్లో ఒక బిడ్డ మరి అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయినా, లేదా ఏదో అఘాయిత్యం జరిగి చనిపోయినా మనకు ఎలా ఉంటుందండి? గుండె కోత కదండి మనకి. అలాగే దేవుని పిల్లలు, ఎంతమంది పిల్లలు నరకానికి పోతున్నారో ఆయన యొక్క బాధను ఎవరైనా గమనించగలుగుతున్నారా? ఆయన యొక్క ఆవేదనను ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారా? చెప్పండి. కనుక కృతజ్ఞత తెలియజేయడం అంటే నీవు బైబిల్ని చేతపట్టుకుని బాగా వాక్యం బాగా నేర్చుకుని సువార్తను ప్రకటించడం, ఇలాంటి మీటింగ్స్ లేదా సభలు పెట్టి అనేక మందికి వాక్యాన్ని ప్రచురించటం, పత్రికల ద్వారా నువ్వు వాక్యాన్ని చేరవేయటం, నువ్వు చేసే పని దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ బంధువుల దగ్గర ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు దేవుని మాటలు ఎవరైతే చెబుతున్నారో వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆ విధముగా సభలకు కొరకు నువ్వు నీ యొక్క వ్యయాన్ని ఖర్చు చేస్తే నువ్వు కృతజ్ఞత తెలియజేస్తున్నావు. ఆ విధంగా సభలలో పనిచేస్తుంటే కృతజ్ఞత తెలియజేస్తున్నావు. ఆ విధంగా ఎలాగ మనం కృతజ్ఞతలు తెలియచేయాలంటే అంటే చాలా ఉన్నాయి మాటలు. అంటే వివరించడానికి మనకి మొదటి మెసేజ్ అంటే చాలా తక్కువ టైమే ఉంటుంది కనుక నేను అవన్నిటికి జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ రోమపత్రిక చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా ఆ దేవునికి మా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఎంత ప్రస్ఫుటంగా ఉందో చూసారా వాక్యము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అంటున్నాడు. అంటే
విశ్వాసము అంటే మనం దేవుణ్ణి నమ్ముకుని ఏమంటే మీరు నమ్మేసుకున్నాను దేవుణ్ణి అంటే సరిపోతుందా? సర్వలోకమునకు మీ విశ్వాసం తెలియబడాలట. మరి ఎలా తెలుస్తుందండి? మీ విశ్వాసం నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావని ఎలా తెలుస్తుంది? నీవు బైబిల్ పట్టి నువ్వు బయటికి వెళ్ళి దేవుని కోసం చెప్పినప్పుడు, నీవు ఇలాంటి సభలు పెట్టినప్పుడు ఇంకా పలానా వాళ్ళు క్రీస్తుని నమ్మారంట, క్రీస్తు సంబంధించిన విశ్వాసులట అని తెలుస్తుంది. అంతేగాని ఎవరికి వాళ్ళు నేను ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఒక ప్రత్యేకించి డేస్ ఉంటాయి, జనవరి 1, 31 ఇలాంటప్పుడు బాప్తిజం తీసేసుకుంటారు. మామూలుగా ఏంటంటే ఏదో వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన బట్టి. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు గుడికి వెళ్ళరు, ఎటువంటి సభలకు వెళ్ళరు, దేవుని కార్యక్రమాలు ఏమీ చేయరు. మరి మీ విశ్వాసం ఎలా తెలుస్తుంది? ప్రభువారు ఏమంటాడంటే ఒక మాట, మీరు మనుషులు అందరి ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో నేను నా దూతల ఎదుట ఒప్పుకుంటాను మిమ్మల్ని అంటున్నాడు. అంతేగాని నేను క్రీస్తు నమ్ముకున్నాను 4 గోళ్ల మధ్య మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయి మీ విశ్వాసం ఎవరికి తెలియకుండా, మీ విశ్వాసాన్ని ఎవరికి ప్రచురం చేయకుండా మీరు ఉండిపోతే మీ విశ్వాసం వ్యర్థం. మనకి యాకోబు పత్రికలో కూడా ఏం చెప్తాడు? క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారానే. చూడు పౌలు అపొస్తలుడైన పౌలు గారు కూడా ఎలా చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా మా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూడండి అక్కడ అదండి, యేసుక్రీస్తు ఉండాలి. మనకి మధ్యవర్తి ఎవరు? నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క కృతజ్ఞత ప్రతి విషయంలో కూడా ఉండాలటండి. మనకి ఈ కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఎలా ఉండాలట? ప్రతి విషయంలోనూ ఉండాలి. ఏంటి? మేలు జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు. ఏమంటే మనం చాలా విషయాలు చేస్తుంటాం. పుట్టినందుకు, ఆ తర్వాత పెళ్లి రోజుకి, పెళ్ళైనందుకు, తర్వాత ఏంటంటే మనం ఎగ్జామ్స్లో పాస్ అయినందుకు, ఉద్యోగం వచ్చినందుకు, ఏమండి ప్రమాదం నుంచి తప్పించబడినందుకు, ఆరోగ్యం బాగుపడినందుకు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. అవునా కదండి? చేస్తున్నారు లేదండి? ఏవో మీరు చేసే మొక్కల్లా కనపడుతుంది ఎట్టు బాబు. ఓనండి, మీరు చేస్తున్నారు నాకు తెలుసు, ఎందుకంటే క్రైస్తవులు అందరూ చేస్తారు ఇది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి విషయంలోనూ కూడా దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి అని అంటున్నాడు. ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:6 దేని గూర్చి మీరు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలటండి. కృతజ్ఞత విన్నపములు ఇక్కడ చూసారా? ఇక్కడ మాట చేత అన్నట్టుగా వచ్చింది. ఇక్కడ మీరు ఏంటంటే దేని విషయమే చింతపడకండి. ఇంకేమంటున్నాడు? దేని విషయంలో మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయములో మీరు ఏదొచ్చినా సరే, బాధ రాని, కష్టం రాని, శ్రమ రాని, ఏమంటే ఏం వచ్చినా సరే మీరు చచ్చిపోవాలనే ఆలోచన మాత్రం రానివ్వకండి సుమా. మీరు బలవంతంగా మీకు మీరు చనిపోయారంటే ఖచ్చితంగా మీరు నరకానికి పోతారు, అందులో డౌట్ లేదు. కాబట్టి ఎవరు కూడా అలాంటి ఆలోచన అస్సలు రాకూడదు. రానే చింతపడకండి. ఎందుకంటే చింతలు తీర్చే దేవుడు మనకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన. ఆయన దగ్గరికి వస్తే మనకి శాంతి, మన దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వస్తే మనకి సమాధానము, శాంతి, నెమ్మది, ఆదరణ ఇవన్నీ మనకు దొరుకుతాయండి అక్కడ. అంతే కదా మన వాక్యంలో కూడా చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపము
నా త్రోవకు వెలుగు. అవి ఆదరించేటువంటి జీవము గల వాక్కులండి అవి. అయితే ఈ కృతజ్ఞత స్తుతులు మనం ఎప్పుడు చెప్తాం, చెప్పడానికి మనం ఎప్పుడు పరిపూర్ణులవుతాం అని అంటే, ఏమైనా గుడికి వెళ్ళి మామూలుగా వాక్యం విన్నట్టుగా అప్పుడప్పుడు నిద్రపోతూ ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా మన ఇంటికాడ ఆలోచనలు పెట్టుకొని ఇలా వచ్చేసి చేసేసిన వాళ్ళకి పొడి లేదా మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటే గనక దేవునికి కృతజ్ఞతలు తెలియచేయలేనటువంటి ఆలోచన అయితే మనిషికి రానివ్వదండి అపవాది. ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా దేవునికి మనస్ఫూర్తిగా ప్రతి విషయంలోనూ మనం చెల్లిస్తామనంటే, దేవుని వాక్యం చెబుతుంది చూడండి ప్రస్ఫుటంగా. కీర్తనల గ్రంథము 119:7. కీర్తనల గ్రంథము 119:7 చూడండి. నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట తెలియజేశాడు. అంటే వాక్యం ఎవరో సరిగా నేర్చుకోకుండా ఎరగకుండా నేను కృతజ్ఞతలు తెలియజేస్తానంటే మీరు హృదయపూర్వకంగా చేసేటువంటివి కావు అంటున్నాడు. ఎప్పుడు చేస్తామంటే హృదయపూర్వకంగా. నీతి గల నీ న్యాయ విధులు. న్యాయ విధులు అంటే ఏంటండి? విధి అంటే ఏంటి? డ్యూటీ అంటాం. డ్యూటీ అంటే ఏంటనుకుంటున్నారు? విధులు. ఈ డ్యూటీ మనం ప్రతిరోజు డ్యూటీకి వెళ్తామండి, వెళ్తాం. ఇది కూడా దేవుడు కూడా చెప్పేది ఏంటంటే, న్యాయ విధులు అంటే ప్రతిరోజు మనం చేయవలసినటువంటి విధులండి. ఇవి ఎక్కడున్నాయనుకుంటున్నారు? అమెరికాలో లేవు, ఆస్ట్రేలియాలో లేవు, మన బైబిల్లో ఉన్నాయండి. ఇక్కడే ఉన్నాయి. మనం పట్టుకున్న 66 పుస్తకాల ఈ గ్రంథములోనే ఉన్నాయి ఈ న్యాయ విధులు. ఏంటేంటో మనకేమైనా తెలుసండి? తెలుసుకోవాలి. తెలియకపోతే లేదా దైవజనులు చెబుతారు, ప్రతి వారం మనం వింటూ ఉంటాం చాలా విషయాలు. జాగ్రత్తగా మనం బుక్లో నోట్ చేసుకోవాలి. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ప్రతిదీ కూడా మనం గమనించుకోవాలి మనస్ఫూర్తిగా. అప్పుడట నీతి గల న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇవేమీ తెలియకపోతే అండి, దేవుని న్యాయ విధులు తెలియకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. ఒకవేళ చెల్లించినా ఈ న్యాయ విధులు మనం చేయలేనప్పుడు ఇవి దేవుడికి చెందవు. ఆ కృతజ్ఞతలు దేవుడికి చేరవు, దేవుడి దగ్గర కంటే వెళ్ళవు. అర్థమవుతుందండి? ఇది చాలా జాగ్రత్తగా మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. మీరు నీతి గల న్యాయ విధులు నువ్వు నేర్చుకొని చేసేటప్పుడు అప్పుడు నువ్వు యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఇవేమి తెలుసుకోకుండా ఏదో కొన్ని అందరు చేస్తున్నారు కదా నేను చేస్తానని చేసేవనుకో, నీ కృతజ్ఞతలు దేవునికి వెళ్ళవు, దేవునికి చందనవిగా ఉండిపోతాయి. అవి వేస్ట్ బుట్టలో పడేసినట్టుగా అయిపోతాయి. కనుక ఈ వాక్యాన్ని నోట్ చేసుకునే అందరం కూడా మరి చాలా అలర్ట్గా ఈ వాక్యం విషయంలో మనం ఆలోచించి మంచి నిర్ణయము మీరందరూ కూడా తీసుకోవాలని ప్రేమతో నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. చివరిగా ఒక వచనం చూసుకుందామండి. దెసలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఆ హేతు చేత 12 కూడా చదవండి, 12, 13 చదవండి. తన రాజ్యమునకును మహిమకును మనలను పిలిచిన దేవునికి తగినట్టుగా దేవుడు ఏం చేశాడంట? తన రాజ్యమునకును తన మహిమకును మనందరినీ పిలిచాడంటే, పిలిచినటువంటి దేవుడికి తగినట్టుగా నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు తెలియపరచుచు క్షమించండి ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు. చూడండి, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా
మీలో ప్రతి వాని ఎడల అపొస్తలుడైన పౌలు గారు చెప్తారండి సంఘానికి. ఇలానే చెప్పాలి, ఇటు రీతిగానే వారి యొక్క ప్రవర్తన విధానం, మాటల విధానం ఉండాలి. మీలో ప్రతి వానికి, మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేతను అంటే ఆ కారణము చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము నా వలన అంగీకరించినప్పుడు వాక్యమని ఎంచక ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిదిరి గనుక మేమును మానక ఏం చేస్తారంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి? మనుషులు చెప్పే మాటలు, మనుషులు చెప్పే వాక్యమని ఎంచక నిజముగా దేవుని వాక్యమని అంగీకరించారట. వాళ్ళు అంగీకరించి నందున దేవుడు అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు, మానక దీని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు రమేష్ గారి ఫ్యామిలీని కూడా మనం చూస్తే, మరి ప్రేమ్ కుమార్ గారు ఉన్నప్పుడు వారు వచ్చి చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఆయన అనంతరము ఇదిగోండి ఈ వేదిక మీద ఉన్నట్టు వారు అందరూ కూడా మరి వచ్చి వాక్యం చెప్తుంటారు వారం వారం. వీరందరూ చెప్పినప్పుడు వాళ్ళు వినేటువంటి విధానం, ఈ వాక్యం ఇదేదో మనుషులు కల్పించి చెప్పినటువంటి వాక్యం అని అన్నట్టుగా కాకుండా ఇది నిజముగా దేవుని వాక్యం అని ఎరిగి వారు అంగీకరించి ఇదిగోండి వారి ఇంటి దగ్గర ఇదిగో ప్రతి గురువారం కూడా ఈ బైబిల్ తరగతును పెట్టడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. వారి కుటుంబం యావత్తు కూడా ప్రతి దేవుని పనిలో పాల్గొంటూ ఉంటారు. దేవునికి ఇవ్వడంలో కానీ, దేవుని పని చేయడంలో కానీ మరి చాలా గొప్పగా ఉన్నటువంటి కుటుంబం అని ఈ విధంగా మరి ఈ సభను ఉద్దేశించి నేను మీ అందరికి కూడా ప్రేమతో తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కూడా ఏం చేయాలంటే, మనుషులు చెప్పిన వాక్యం అని మనం ఎవరం కూడా అది అంగీకరించకూడదు, కానీ ఇది నిజముగా దేవుని వాక్యం అని అంగీకరించాలి. అంటే మీరు ఏం చేయాలి, మీరు కూడా బైబిల్ని పరిశోధించాలి, విన్నదాన్ని గ్రహించుకోవాలి, అప్పుడు మీరు అంగీకరించాలి. అంగీకరించిన వాక్యమును బట్టి మన అందరము కూడా వాక్యపు అడుగు జాడలలో మనం నడవాలని తెలియజేసుకుంటూ, మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత తమ్ముడు వాక్యపట్నం చదివాడు. ఈ కృతజ్ఞతలు అంటే ఎక్కడ చెప్పాలో తెలుసండి, జనములలో చెప్పాలట. మనం అర్థమైందండి, మన ఇంట్లో చెప్పుకుంటే కాదు, జనములలో అంటే ఎలాంటి సభలు పెట్టాలి, ఇంకా భారీ బహిరంగ సభలు పెట్టాలి. ఇగో రేపు 24, 25, 26వ తేదీల్లో మరి మోర్తర్ రవికుమార్ గారు మరి ఇలాంటి పెద్ద సభలు పెడతారండి. ఎంతకంటే పెద్ద సభలు మరి వారు నిర్వహిస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి అలాంటి గొప్ప సభలు ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ సభలకు రావాల్సిందిగా కూడా మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఎంతవరకు మీ వాక్యముతో మాతో మాట్లాడారు తండ్రి. కృతజ్ఞతలు ఏ విధముగా తెలియచేయాలో మీ వాక్యము మాకు ప్రస్ఫుటంగా తెలియచేసింది తండ్రి. దాన్ని బట్టి మేమందరము ముందుకు అడుగులు వేయటకు మీ సహాయము దయచేయండి. అలాగే వచ్చినటువంటి వారందరినీ దీవించండి. సభను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేయించున్నటువంటి పనుల్లోనూ మరి సహోదరి చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ మీరు దీవించి ఆస్వాదించి ఫలింప చేయమని, అలాగే చిన్న కుమారుడు మరి ఈ దినాన్న భూమి మీదకి పంపించిన రోజు తండ్రి, మీరు ఆ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విజయ్ని మరి కుమారుడు మీరు అలాగే ఎదుగుటకు మీ సహాయము దయచేయండి. దైవానుసారముగా కుమారుడు ఎదిగి మీ కొరకు ఒక బాణము వలె పనిచేయుటకు మీ కుమారుడిని మీరు దీవించండి. అలాగే పెద్ద కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. వారి రక్త సంబంధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.